జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతులు, యువత సంక్షేమమే లక్ష్యంగా పలు హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అన్ని పంటలకు బీమా కల్పించడంతో పాటు కిలో యాపిల్కు కనీస మద్దతు ధర ₹72 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని కౌలుదారులకు ఏడాదికి అదనంగా 4,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న భూమి లేని రైతులకు 99 ఏళ్ల లీజును కూడా ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. అర్హులైన వారికి నెలకు ₹3,500 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. రైతులకు 100% సాగునీరు అందేలా అన్ని జిల్లా స్థాయి నీటిపారుదల ప్రాజెక్టులకు 2,500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 18న తొలి విడత పోలింగ్ జరగనుండటంతో ఆ నియోజకవర్గాల్లో ప్రచారం నేటితో ముగిసింది.